తనను హత్య చేసేందుకు రెక్కి నిర్వహిస్తున్నారంటూ హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించారు. గత 4-5 రోజులుగా అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తున్నామని గమనిస్తున్నాను అని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. జక్కిడి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పేర్లను సత్యనారాయణ ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మన్సూరాబాద్ చెరువు కట్ట, సరస్వతి నగర్ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించినట్లు సత్యనారాయణ తెలిపారు. వారు తననే గమనిస్తున్నట్లు అనిపించిందని సత్యనారాయణ తెలిపారు. సత్యనారాయణ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాపై కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డి, ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై SC/ST కేసు పెట్టడం జరిగింది. మరి SC/ST కేసు కూడా అతనిపై నమోదు చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. అదే అదనుగా మరి ఎన్నో రకాలుగా కొంతమందితోటి నా పైన SC/ST కేసు పెడతాడా, వాడు మన్సూరాబాద్లో ఎట్లా బతికి బట్టగడతాడో, ఎట్లా తిరుగుతాడో చూస్తా అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన గత 3 రోజుల కింద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అతను. మరి ఈ రోజు నిన్న సాయంత్రము నేను నా పని వలన నేను మన్సూరాబాద్లోని మరి సరస్వతి నగర్ కాలనీలో మన బీరప్ప గుడి ఎదురుగా నజీర్ బైక్ షాప్ దగ్గర నిన్న సాయంత్రం కూడా కొంతమంది నాకు అనుమానంగా కొంతమంది కనిపించారు. నేను అంత అనుమానం పల్లె, ఏముందిలే అని చెప్పేసి టేకడిగా